స్తోత్రాలు చెల్లిస్తున్నాను. జ్యోతిర్మయుడు ప్రార్థనా మందిరం బట్టి, ప్రియదాసుడు రాజ్ పాస్టర్ గారిని బట్టి మీకు వందనాలు. 3వ వార్షికోత్సవ సభను బట్టి స్తుతులు చెల్లిస్తున్నాను. మీ దాసుడు నాయన ప్రియదైవజనుడు అగస్టిన్ అన్న వాక్యం చెప్తుండగా మా అందరితో మాట్లాడి బలపరచమని యేసు ప్రభు నామమున అడిగి ప్రార్థన చేస్తున్నాము తండ్రి, ఆమెన్. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు దైవజనులు మనము వాక్యము చెప్తే కొరకై మన కరతాళ ధ్వనులతో వారికి ఆహ్వానాన్ని తెలియజేద్దాం గట్టిగా. దేవుని వాక్యం చదువుదాం. 122వ కీర్తన మొదటి చరణాన్ని మరొకసారి నేను చదువుతూ ఉన్నాను. కీర్తనలు 122వ కీర్తన మొదటి చరణం. యెహోవా మందిరమునకు వెళ్ళుదమని జనులు నాతో అనినప్పుడు నేను సంతోషించి తిని. మరొకసారి చిన్న ప్రార్థన చేద్దాం. నమ్మకమైన తండ్రి, మీకు స్తోత్రం నాయనా. ఈ 3వ మందిర వార్షికోత్సవానికి మమ్మల్ందరినీ సిద్ధపరిచి స్థలానికి తీసుకొచ్చినందుకై స్తుతిస్తున్నాం. ప్రభువా, నీ దాసులు హనోకు రాజు పాస్టర్ గారిని, అలాగే వారి కుమారుడు వివేక్ రాజును ప్రేమించి తనకు మీరు అనుగ్రహించిన మరొక నూతన సంవత్సరపు దయా కిరీటాన్ని బట్టి స్తుతిస్తున్నాం. ఈ సమయంలో వాక్యం మీది మాట్లాడే దేవుడవు నీవు. వినబుద్ధిని గ్రహించు మనస్సును దయచేయండి. నీ దాసుడనైన నన్ను మీ సిలువ చెంత మరుగుపరిచి నా నోట మీ మాటలు ఉంచి మాతో మాట్లాడండి. ముందున్న సమయం మాకు దీవెనకరంగా చేయమని యేసుక్రీస్తు ఘనమైన నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభుకి స్తోత్రం. మీ అందరికీ వందనాలు. జ్యోతిర్మయుడు ప్రార్థనా మందిరం దైవజనులు హనోక్ రాజు గారికి, అలాగే వేదిక మీద ఉన్న దైవజనులందరికీ, అలాగే ఆయా స్థలాల నుంచి చేరి వచ్చిన విశ్వాసులైన మీకు, ముందున్న సేవకులకును నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు 2 ప్రాముఖ్యమైన కార్యక్రమాలతో మనందరం కూడా ఈ స్థలానికి రావడం జరిగింది. ఒకటి మందిర వార్షికోత్సవం. ఈ మందిరాన్ని నిర్మించి 3 సంవత్సరాలు అవుతుంది. కాబట్టి 3వ మందిర వార్షికోత్సవం. అలాగే పాస్టర్ గారి యొక్క కుమారుడు వివేక్ రాజు యొక్క పుట్టినరోజును పురస్కరించుకొని ఈ చక్కని కార్యక్రమాన్ని ఏర్పాటు చేయటం జరిగింది. కాబట్టి ఈ సమయంలో దేవుని వాక్యంలో నుంచి ఇది 3వ మందిర వార్షికోత్సవం కాబట్టి నేను 3 మాటలు చెప్పి ముగిస్తా. మొదటి మాట, మందిరం అంటే ఏంటి. రెండవ మాట, మందిరానికి వచ్చే వాళ్ళకి దేవుడు ఏమిస్తాడు. 3వ మాట, మందిరానికి వచ్చే వాళ్ళు ఏం చేయాలి. అంతే, 3 విషయాలు. మళ్ళీ చెప్తాను. మొదటి మాట, మందిరం అంటే ఏంటి. మందిరం అంటే ఏంటో ఒక 3 విషయాలు చెప్తాను. ఎందుకంటే 3వ వార్షికోత్సవం కాబట్టి 3 చెప్తాను. రెండవది, మందిరానికి మానకుండా క్రమంగా వచ్చే వాళ్ళకి దేవుడు ఏమిస్తాడు. 3 ఇస్తాడు. ఆ 3 కూడా చెప్తాను, ఎందుకంటే 3వ వార్షికోత్సవం కాబట్టి. అలాగే మందిరానికి వచ్చేవాళ్ళు ఏం చేయాలి. 3 విషయాలు చెప్తాను, 3వ వార్షికోత్సవం కాబట్టి. చాలు, ఈ 3 విషయాలు అన్నీ 3 చెప్తాను. తర్వాత వివేక్ రాజు పుట్టినరోజు ఉంది కనుక పుట్టుక వెనక దేవునికి కొన్ని ఉద్దేశాలు ఉన్నాయి. అవి కూడా కొన్ని చెప్పి త్వరగానే ముగిస్తాను. అంతే, 3 విషయాలు 3వ మందిర వార్షికోత్సవం. సరే, మొదటి మాట, మందిరం అంటే ఏంటి. దేవుని వాక్యంలో చూడండి, మందిరం అంటే సహజంగా ఎవరైనా బైబిల్ పట్టుకొని ఆదివారం మందిరానికి వస్తూ ఉంటే ఎవరైనా మనల్ని ఎక్కడికి వెళ్తున్నారు అని అడిగారు అనుకోండి, మనం చెప్తాం మేము మందిరానికి పోతున్నాం అని అంటాం. ఒకవేళ వాళ్ళు మందిరం అంటే ఏంటి అని అన్నారనుకో, ఏం చెప్తాం. బిల్డింగు, కలరు, ఫ్యాన్లు, ముందు లైట్ ఉంటుంది, చెప్పేది. కనుక మందిరం అంటే ఏంటి
మందిరం అంటే 3 మాటలు చెప్తాను. మొదటి మాట చూడండి, యెషయా గ్రంథం 56వ అధ్యాయం 7వ వచనం. రాసుకునే వాళ్ళు రాసుకోండి, వినేవాళ్ళు జాగ్రత్తగా వినండి. మందిరం అంటే మొదటి మాట యెషయా గ్రంథం 56వ అధ్యాయం 7వ వచనం. నా ప్రార్థన మందిరంలో వారిని ఆనందింపచేసేదను, నా బలిపీఠం మీద వారు అర్పించు దహన బలులు నాకు అంగీకారములగును. నా మందిరం సమస్త జనులకు ప్రార్థనా మందిరం అనబడును. మొదటి మాట మందిరం అంటే మొదటి మాట ప్రార్థించే స్థలం. హల్లెలూయా. మందిరం అంటే ప్రార్థించే స్థలం. ఎక్కడికి పోతున్నావు అక్క అని అడిగితే మందిరానికి. మందిరం అంటే ఏంటి అంటే ప్రార్థించే స్థలం. మేము అక్కడికి వెళ్తాం, మేము ప్రార్థన చేసుకుంటాం. మా దేవుడు ప్రార్థన ఆలకిస్తాడు. మాకే కష్టం వచ్చినా, ఏ సమస్య వచ్చినా, ఏ ఇబ్బంది వచ్చినా మేము ప్రార్థన చేస్తాం. బైబిల్లో ఉన్న దేవుడు నాకు మొర్రపెట్టు, నేను నీకు ఉత్తరం ఇస్తానని అన్నాడు. కనుక మందిరం అంటే ప్రార్థించే స్థలం. బైబిల్లో ఎక్కడైనా సరే నాకు మొర్రపెట్టు అని ఉంది. బైబిల్లో ఉన్న దేవుడు మొర్రపెట్టు అని అన్నాడు. కానీ చాలామందికి గుర్రు పెట్టే అలవాటు ఉంటుంది, కానీ మొర్ర పెట్టే అలవాటు తక్కువ ఉంటుంది. మందిరానికి వచ్చి మొర్ర పెట్టరు, ప్రార్థన చేయరు, గుర్రు పెడతా ఉంటారు. బయట నిద్ర రాదు చాలామందికి, మందిరానికి వస్తే నిద్ర వస్తుంది. కనుక ఇక్కడికి వచ్చి నిద్రపోయే స్థలం కాదు, ఇది ప్రార్థించే స్థలం. హల్లెలూయా. కనుక ప్రార్థన చేయాలి, ఎక్కువ ప్రార్థన చేయాలి. వినండి, ప్రార్థనతో కట్టే సంఘాలు పటిష్టంగా ఉంటాయి. హల్లెలూయా. ప్రార్థన ద్వారా కట్టబడే సంఘాలే పటిష్టంగా ఉంటాయి. కనుక నీకు పెద్ద జ్ఞానం లేకపోయినా, తెలివితేటలు లేకపోయినా, తర్వాత నీకు పెద్ద అనుభవాలు లేకపోయినా నువ్వు ప్రార్థన చేస్తే చాలు. మందిరం అంటే ప్రార్థించే స్థలం. అందరూ క్షేమంగా ఉండాలంటే ప్రార్థన చేయాలి. తర్వాత సంఘం అభివృద్ధి చెందాలంటే ప్రార్థన చేయాలి. అందరూ ఆరోగ్యాలతో ఉండాలంటే ప్రార్థన చేయాలి. మందిరం అంటే ప్రార్థించే స్థలం. ప్రార్థన గురించి 2 మాటలు చెప్తాను. ఒక దైవజనుడు ఇలా అన్నాడు, ఆయన పేరు ఎలన్ వెర్త్. ఎలన్ వెర్త్ అనే దైవజనుడు ఏమన్నాడంటే, వీకంతా ప్రేయర్ చేయకపోతే మనం వీక్ అయిపోతాం అని అన్నాడు. ఎంతమందికి అర్థమైందో లేదో. వీకంతా ప్రేయర్ చేయకపోతే వీక్ అయిపోతాం. మరొక దైవజనుడు ఏమన్నాడంటే, జీవితంలో అనేక విషయాల్లో ఫెయిల్ అవ్వటానికి సీక్రెట్ ఏంటంటే సీక్రెట్గా ప్రేయర్ చేయకపోవడమే అని అన్నాడు. అర్థమైందా? జీవితంలో అనేక విషయాల్లో మనం ఎందుకు ఫెయిల్ అవుతున్నాం అని అంటే దానికి సీక్రెట్ మనం సీక్రెట్గా ప్రేయర్ చేసే అలవాటు లేదు కాబట్టి. కనుక మందిరం అంటే ప్రార్థన చేసే స్థలం. మనం ప్రార్థన చేయాలి, ప్రార్థన చేయాలి. ప్రార్థన చేయించుకోండి అని బైబిల్ ఎక్కడ లేదు, ప్రార్థన చేయుడి అని ఉంది. కనుక మందిరం అంటే ప్రార్థన చేసే స్థలం. మందిరానికి వచ్చే ప్రతి ఒక్కరూ ప్రార్థన చేసే అనుభవాన్ని కలిగి ఉండాలి, ప్రార్థన చేయాలి. ప్రార్థన లేని జీవితం నీరు లేని బావి లాంటిది. బావిలో నీళ్ళు లేవనుకోండి, అది దేనికి పని చేస్తుంది, దేనికి ఉపయోగపడద్దనంటే ఒకే ఒక్క పనికి ఉపయోగపడద్ది. దేనికో తెలుసా? చెత్తంతా వేయడానికి. ప్రార్థన లేని జీవితం నీరు లేని బావి లాంటిది. నీరు లేని బావి అది నిరుపయోగమైనది. అలాగే ప్రార్థన లేని జీవితాలు కూడా ఎవ్వరికీ ఉపయోగపడవు. కాబట్టి మందిరం అంటే ప్రార్థించే స్థలం. మీకు దేవుడు మంచి మందిరాన్ని ఇచ్చాడు. ఈ సంఘానికి వచ్చే బిడ్డలను ఉద్దేశించి చెప్తున్నాను, దేవుడు మంచి మందిరాన్ని ఇచ్చాడు. మీరేం చేయాలంటే ఎక్కువ ప్రార్థన చేయాలి. మీకు సమయం దొరికినప్పుడల్లా మందిరానికి వచ్చి మందిరంలో ప్రార్థన చేయాలి. ఏది మిస్ అయినా ప్రార్థన మిస్ అవ్వకూడదు. మందిరం అంటే ప్రార్థించే స్థలం. చాలు, మొదటి మాట అయిపోయింది. రెండవ విషయాన్ని చెప్తాను. రెండవది, మందిరం అంటే ఏంటి? చూడండి, యెషయా గ్రంథం 2వ అధ్యాయం 3వ వచనం. యెషయా గ్రంథం 2వ అధ్యాయం 3వ వచనాన్ని మనం చూస్తే,
మందిరం అంటే ఏంటో అక్కడ చూస్తాం. చదువుతున్నాను నేను. ఆ కాలమున సియోనులో నుండి ధర్మశాస్త్రం, యెరూషలేములో నుంచి యెహోవా వాక్కు బయలువెళ్ళును. జనములు గుంపులు గుంపులుగా వచ్చి యాకోబు దేవుని మందిరమునకు, యెహోవా పర్వతానికి మనం వెళదాం రండి, ఆయన తన మార్గముల విషయమై మనకు బోధించును, మనము ఆయన త్రోవలలో నడతము అని ఉంది. రెండవది, మందిరం అనంటే వాక్యం దొరికే స్థలం. హల్లెలూయా. రెండవ మాట, మందిరం అంటే వాక్యం దొరికే స్థలం. ఆ వాక్యాన్ని బట్టే మనం ఎలా నడుచుకోవాలో, ఎలా జీవించాలో, మన మార్గాలు, మన త్రోవలు ఎలా ఉండాలో వాక్యపు వెలుగులోనే దేవుడు చూపిస్తాడు. కనుక రెండవది, మందిరం అంటే, మందిరానికి వస్తే మనకి ఏం దొరికిద్ది? మీరు బైబిల్ పట్టుకొని వస్తున్నారు, ఎక్కడికి పోతున్నావు? మందిరం అంటే అక్కడ వాక్యం దొరికిద్ది, దేవుని మాటలు దొరుకుతాయి. ఆ మాటలే మనల్ని బ్రతికిస్తాయి, ఆ మాటలే మనకు నెమ్మదినిస్తాయి, ఆ మాటలే మనం ఎలా నడుచుకోవాలో, పరలోకానికి వెళ్ళే బాటలు ఆ మాటల్లో ఎన్నో జీవపు ఊటలు ఉంటాయి అని మనం చెప్పగలగాలి. కనుక రెండవది, మందిరం అనంటే వాక్యం దొరికే స్థలం, వాక్కు దొరికే స్థలం. ఈరోజు చాలా చోట్ల వాక్కు లేదు, వాక్యం లేదు, లౌక్యం ఉంటుంది. కనుక లౌక్యం కాదు మనకు కావాల్సింది, వాక్యం కావాలి. కనుక దేవుని మందిరానికి వస్తేనే మనకి వాక్యం దొరికిద్ది. మనం కూడా వాక్యాన్ని బట్టి మనం మేలు పొందుతాం. ఆ వాక్యం మన జీవితాన్ని నడిపిస్తుంది. చాలు. రెండవది, మందిరం అంటే వాక్యం దొరికే స్థలం. ఇది రెండో మాట. మూడో విషయాన్ని చెప్తాను. మూడవది, మందిరం అంటే ఏంటి? చూడండి, 150వ కీర్తన, కీర్తనల గ్రంథం 150వ కీర్తన. 150వ కీర్తనలో ఎన్ని వచనాలు ఉన్నాయి? ఎన్ని చరణాలు ఉన్నాయి? తీయండి ఒకసారి, బైబిల్ తీయండి. 150వ కీర్తనలో ఎన్ని వచనాలు ఉన్నాయి అని అంటే 6 వచనాలు ఉన్నాయి. 6 వచనాలలో స్తుతించుడి 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 అనే మాట 13 సార్లు వచ్చింది. స్తుతించండి 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 అనే మాట 13 సార్లు ఉంది. మరి ఆయన ఎక్కడ స్తుతించాలి అనంటే మొదటి వచనంలో అక్కడ ఇలా ఉంది, యెహోవాను స్తుతించుడి, ఆయన పరిశుద్ధ ఆలయమునందు దేవుని స్తుతించుడి. హల్లెలూయా. కనుక మందిరం అంటే ప్రభువుని స్తుతించి ఆరాధించే స్థలమే దేవుని మందిరం. హల్లెలూయా. మందిరానికి వచ్చిన వాళ్ళంతా ఏం చేయాలంటే ప్రభువుని స్తుతించాలి. ఎవరో ఒక్కరు ముందుకొచ్చి వారు పాట పాడుతూ ఉంటే మనం ఆనందించడం కాదు. మందిరానికి వచ్చిన ప్రతి ఒక్కరూ ప్రభువుని స్తుతించాలి, ప్రభువుని ఆరాధించాలి. అసలు మందిరం అంటేనే ప్రభువుని స్తుతించి ఆరాధించే స్థలం. మేము మా మందిరానికి వెళతాం, అక్కడ మా ప్రభువుని స్తుతిస్తాం, మా ప్రభువుని మేము ఆరాధన చేస్తాం. ఎలా ఆరాధన చేస్తామంటే చూడండి, ఈ 150వ కీర్తనలో 3లో భూరధ్వనితో, తర్వాత స్వరమండలాలతో, తంబురుతో, నాట్యముతో, తంతి వాయిద్యాలతో, మ్రోగు తాళాలతో, గంభీర ధ్వనిదల తాళాలతో మేము మా ప్రభువుని స్తుతిస్తాం, మా ప్రభువుని ఆరాధిస్తాం. కనుక మందిరం అనంటే ప్రభువుని స్తుతించి ఆరాధించే స్థలమే దేవుని మందిరం. చాలు, ఈ 3 మాటలు. మందిరం అంటే మీకు అర్థమైందని అనుకుంటున్నాను. మందిరం అంటే ప్రార్థించే స్థలం, మందిరం అంటే వాక్యం నేర్చుకునే స్థలం, మందిరం అంటే ప్రభువుని స్తుతించి ఆరాధించే స్థలమే దేవుని మందిరం. చాలు, ఈ 3 మాటలు. రెండవ విషయానికి వస్తాను. రెండవది, ఇలాంటి ఈ మందిరానికి క్రమం తప్పకుండా ఎవరైతే వస్తారో వాళ్ళకి దేవుడు 3 ఇస్తాడు. రెండో విషయం ఏంటనంటే మందిరానికి వచ్చే వాళ్ళకి దేవుడు ఏమిస్తాడంటే 3 ఇస్తాడు. ఏంటో చెప్పిన ఆ 3? మొదటిది చూడండి, యెషయా గ్రంథం 56వ అధ్యాయం 7వ వచనం. మందిరానికి వచ్చే వాళ్ళకి దేవుడు ఏమిస్తాడు? యెషయా గ్రంథం 56వ అధ్యాయం 7వ వచనంలో ఏముందంటే, నా ప్రార్థన మందిరములో వారిని
ఆనందింపచేసేదను. హల్లెలూయా. కనుక మందిరానికి వచ్చే వాళ్ళకి దేవుడు ఏమిస్తాడనంటే, ఒకటి ఆనందం. మందిరానికి వచ్చే వాళ్ళకి దేవుడు ఆనందాన్ని ఇస్తాడు. ఇక్కడే వినండి, ఒక మాట చెప్తాను. మందిరంలో దేవుడు ఆనందాన్ని ఇస్తాడు. ఆనందం వేరు, సంతోషం వేరు. సంతోషం వేరు, ఆనందం వేరు. మందిరానికి వచ్చే వాళ్ళకి దేవుడు ఆనందాన్ని ఇస్తాడు. సంతోషం అంటే అది పరిస్థితుల మీద ఆధారపడద్ది. ఆనందం అనేది అది హృదయానికి సంబంధించింది. ఉదాహరణకి ఓ కొత్త ఫోను కొనుక్కున్నాం, సంతోషం. కొత్త బట్టలు కొనుక్కున్నాం, సంతోషం. కొత్త చెప్పులు కొనుక్కున్నాం, సంతోషం. ఇల్లు కట్టుకున్నాం, సంతోషం. కారు కొనుక్కున్నాం, సంతోషం. సంతోషం అనేది పరిస్థితుల మీద ఆధారపడద్ది. ఆ సంతోషం, ఉదాహరణకి కొత్త బట్టలు కొనుక్కున్నావు, సంతోషం. బస్సు ఎక్కుతూ ఏదో తలిగి చొక్కాయి చినిగిపోయింది, సంతోషం ఏమైంది? పోద్ది. అలాగే కొత్త ఫోన్ కొనుక్కున్నావు, బస్సు ఎక్కుతున్నావు, టైర్ కింద పడింది, ఫోను పగిలింది, సంతోషం ఏమైపోద్ది? పోద్ది. కనుక సంతోషం పరిస్థితుల మీద ఆధారపడద్ది. కానీ ఆనందం అలా కాదు. ఆనందం అది హృదయానికి సంబంధించింది. అపోస్తలుడైన పౌలు రోమా చెరసాల్లో ఉండి ఫిలిప్పీ సంఘానికి రాస్తూ, నేను చాలా ఆనందంగా ఉన్నాను, మీరు కూడా ఆనందంగా ఉండండి, ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించండి, మరలా చెప్పుదును ఆనందించండి అని అన్నాడు. కనుక ఆనందం పరిస్థితుల మీద కాదు, అది ప్రభువిచ్చే దాని మీద ఆధారపడదు. కనుక ఉదాహరణకు ఒక పెళ్ళికి వెళ్ళావు, ఆదివారం చర్చి మానేసి పెళ్ళికి వెళ్ళావు, అక్కడ ఏదో పెట్టారు, తిన్నావు, సంతోషం. అందరినీ కలిసావు, సంతోషం. అది ఎంతవరకు ఉంటుందనంటే కొంతవరకే ఉంటుంది. కానీ ఒక ఆదివారం మందిరం మానేసావనుకో, ఏం పోద్దనంటే ఆనందం పోద్ది. ఆ వారం అంతా బాధ అనిపిస్తుంది. నిజంగా నువ్వు రక్షణ పొందితే వారం అంతా బాధే. నీకు రక్షణ లేదనుకో, నీకు ఆనందం ఉండదు, నువ్వు సంతోషాన్నే వెతుక్కుంటావు. కాబట్టి మందిరానికి వచ్చే వాళ్ళకి దేవుడు ఏమిస్తాడనంటే, మొదటి మాట ఆనందం, అంతే. అందరం కలుసుకోవటం, తర్వాత వాక్యం, సహవాసం, దేవుని సన్నిధి, ఇవన్నీ ఆనందం అండి. అది ఎక్కడ దొరికింది చెప్పండి? సంతోషాన్ని కొనుక్కోవచ్చు కానీ ఆనందం కొనుక్కుంటే రాదు. ఇది మీకు అర్థం కావాలి. సంతోషం కొనుక్కుంటే వస్తుంది. బయట చాలామంది తాగుతారు, దేనికోసం? సంతోషం కోసం. సినిమాకి పోతాడు, దేనికోసం? సంతోషం కోసం. అలాగే ఏది చేసినా సంతోషం కోసమే. కానీ ఆనందం కొనుక్కుంటే వచ్చేది కాదు, అది ప్రభువిస్తేనే వచ్చేది. కనుక నా మందిరానికి వచ్చే వారికి, నా ప్రార్థనా మందిరములో వారిని ఆనందింపచేసేదను అని అన్నాడు. కనుక మందిరానికి వచ్చే వాళ్ళకి దేవుడు ఆనందాన్ని ఇస్తాడు. ఇది మొదటి మాట. రెండో విషయాన్ని చెప్తాను రండి. రెండవది, మందిరానికి వచ్చే వాళ్ళకి దేవుడు ఏమిస్తాడు అనంటే, చూడండి, కీర్తనల గ్రంథం 36వ కీర్తనలు 36 చదువుతున్నాను, 8వ వచనం. కీర్తనలు 36:8 మనం చూస్తే అక్కడ ఇలా ఉంది: నీ మందిరము యొక్క సమృద్ధి వలన వారు సంతృప్తి నొందుచున్నారు. అంటే రెండవది, మందిరానికి వచ్చే వాళ్ళకి దేవుడు ఏమిస్తాడు అని అంటే, మందిరానికి వచ్చే వాళ్ళంతా కోటీశ్వరులు అయిపోతారని బైబిల్లో లేదు, కానీ మందిరానికి వచ్చే వాళ్ళకి దేవుడు సంతృప్తినిస్తాడు. ఆయన సంతృప్తి పేదవాణ్ణి సంపన్నుడుగా చేస్తే, అసంతృప్తి సంపన్నుణ్ణి కూడా పేదవాడుగా చేస్తే. అర్థమైందో లేదో? నీకు సంతృప్తి ఉంటే నువ్వు పేదవాడివైనా నువ్వు ప్రభువులో సంపన్నుడివే. కానీ సంపన్నుడికి కూడా సంతృప్తి లేకపోతే అతడు ఏమీ లేనివాడుగానే బ్రతుకుతాడు. కనుక మందిరానికి వచ్చే వాళ్ళకి దేవుడు సంతృప్తినిస్తాడు. తృప్తి ఉంటుంది అంతే. నాకేమున్నా లేకపోయినా నా ప్రభు ఉన్నాడు, నాకు చాలు. ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు, నీవు నాకుండగా ఈ లోకంలోది ఏది నాకు అక్కర్లేదని ఎవరు అనగలుగుతారంటే మందిరానికి వచ్చేవాడే అనగలుగుతాడు.
బయట ఉన్నోళ్ళు ఎవరు ఈ మాట అనరు. నాకేమి లేకపోయినా ప్రభు ఉంటే చాలు, నీవు చాలు, నీ మాట చాలు, నీ నీడ చాలు, నీ తోడు చాలు. బయట వాళ్ళు పాడరా పాట, వాళ్ళకి అన్నీ కావాలి. కానీ ఇక్కడ మందిరానికి వచ్చే వాళ్ళకి ప్రభు ఉంటే చాలు. కనుక దేవుడు మందిరానికి వచ్చే వాళ్ళకి ఏమిస్తాడు అని అంటే సంతృప్తినిస్తాడు. మొదటి మాట, మందిరానికి వస్తే ఆనందం, మందిరానికి వస్తే సంతృప్తి. మూడో విషయం చెప్తాను. మందిరానికి వచ్చే వాళ్ళకి దేవుడు ఏమిస్తాడు అని అంటే చూడండి, 65వ కీర్తన, కీర్తనల గ్రంథం 65వ కీర్తన 4వ చరణం. కీర్తనలు 65:4లో మరొక మంచి మాట మనం చూస్తాం. అక్కడ ఇలా ఉంది: నీ ఆవరణములలో నివసించున్నట్లు నీవు ఏర్పరచుకొని చేర్చుకొనివాడు ధన్యుడు. నీ పరిశుద్ధ ఆలయము చేత, నీ మందిరములోని మేలు చేత మేము తృప్తి పొందేదాము. మందిరములోని మేలు చేత అంటే మందిరానికి వచ్చే వాళ్ళకి దేవుడు మేలు చేస్తాడు. హల్లెలూయా. మందిరానికి వచ్చే వాళ్ళందరికీ ఒకటే సమస్యలు ఉండవు. మందిరానికి వచ్చే వాళ్ళందరికీ ఒకటే రోగం ఉండదు, ఒకటే కష్టం ఉండదు, ఒకటే సమస్య ఉండదు. రకరకాల సమస్యలు ఉంటాయి మనుషులం కాబట్టి. నువ్వు ఏ సమస్యతో ఉన్నా నువ్వు మందిరానికి వస్తే దేవుడు నీకు మేలు చేస్తాడు. మిమ్మల్ని ప్రోత్సహించడానికి 84వ కీర్తన చూడండి ఒకసారి. కీర్తనల గ్రంథం 84వ కీర్తన. కీర్తనలన్నీ దావీదు రాయలేదు, చాలామంది రాశారు. 84వ కీర్తన ఎవరు రాశారు అని అంటే ఆ కీర్తన పైన చిన్నక్షరాల్లో కొరాహు కుమారుల కీర్తన అని ఉంది. ఈ 84వ కీర్తన కొరాహు కుమారులు రాశారు. ఈ కోరాహు అనే ఆయన ఎవరు? దేవుడు మోషే నాయకుడిగా ఎన్నుకొని ఐగుప్తు నుంచి ఇశ్రాయేలీలను విడిపిస్తే మోషే నాయకత్వంలో వాళ్ళంతా ప్రయాణం చేస్తూ కనానికి వెళ్తున్నారు. అలా వెళుతున్న క్రమంలో కొన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత ఈ కొరాహు అనే ఆయనకి నాయకత్వపు వాంఛ కలిగింది. అంటే ఈ నాయకుడిగా ఉండాలి, ఎప్పుడు మోషే చెప్పిందే వినాలా, కనుక ఈ నాయకుడిగా ఉండాలని 250 మందిని పోగు చేసుకొని మోషే మీదకి వెళ్ళి తిరుగుబాటు చేశాడు. నువ్వే నాయకుడిగా ఎప్పుడు ఉంటావా? మేము కూడా నాయకులమే, మేము కూడా ఈ సర్వ సమాజంలో పరిశుద్ధులమే, కనుక నీ నాయకత్వాన్ని మేము ఒప్పుకోమని 250 మందిని పోగు చేసుకొని మోషే మీద తిరుగుబాటు చేశాడు. అప్పుడు మోషే భయపడి ప్రార్థన చేశాడు దేవునికి, ప్రభువా 250 మంది అలాగే కొరాహు నా మీదకి వచ్చారు నాయన, ఏం చేయనని దేవునికి ప్రార్థన చేస్తే దేవుని ఉగ్రత కోరాహు మీద, కోరాహు సంతతి మీద, ఆ 250 మంది మీద వచ్చింది. వాళ్ళు ఎక్కడ నిలబడ్డారో వారి ముందు భూమి అలా నెరలు విడుస్తుంది, అందరూ అందులో పడిపోతున్నారు. అలాగా ఆ దినం 75,000 మంది చచ్చిపోయారు. అలా చచ్చిపోతున్న క్రమంలో కోరాహు కుమారులకి ఒక ఆలోచన వచ్చింది. ఏంటా ఆలోచన అంటే, మా బాపు కోరాహు చేసిన తిరుగుబాటును బట్టి ఈ ఉగ్రత వచ్చింది, కాబట్టి ఈ సమయంలో మనం బ్రతకాలంటే ఒకటే దారి, దేవుని మందిరంలోకి వెళ్తే మందిరం విడిపోదో, మనం త్వరగా మందిరంలోకి వెళదాం అని ఆలోచన వచ్చి కోరాహు కుమారులు మందిరానికి పరిగెత్తారు. దేవుని కృపను బట్టి వారి ముందు భూమి నెరలు విడవలేదు. వారు మందిరంలోకి వెళ్ళి ఈ 84వ కీర్తన రాశారు. అది 84వ కీర్తన వెనకాలన్న నేపథ్యం, బ్యాక్గ్రౌండ్. కనుక ఇప్పుడు చూడండి, మొదటి వచనంలో వాళ్ళు ఏమని రాస్తున్నారు? 84:1 సైన్యములకు అధిపతియగు యెహోవా, నీ నివాసములు ఎంత రమ్యములు, యెహోవా మందిర ఆవరణాలు చూడాలని నా ప్రాణం ఎంతో ఆశపడింది, అది సొమ్మసిల్లింది అని చెబుతూ 4లో నీ మందిరమునందు నివసించువారు ధన్యులు, 8లో యెహోవా సైన్యములకు అధిపతియగు దేవా నా ప్రార్థన ఆలకించు. తర్వాత మనం కిందకి చూస్తే ఇంకా 10వ వచనంలో నా దేవుని మందిర ద్వారం వద్ద మాకుండటం ఇష్టం. 11లో యెహోవా కృపయు ఘనతయు అనుగ్రహించును,
యథార్థముగా ప్రవర్తించు వారికి ఆయన ఏ మేలు చేయక మానడు. హల్లెలూయా. కనుక మందిరానికి వస్తే చాలు, నీకు దేవుడు మేలు చేస్తాడు. నీకే సమస్య ఉన్నా, నీకే కష్టం ఉన్నా, నీకే బాధ ఉన్నా, కోరాహు కుమారులు మందిరంలోకి వచ్చారు, దేవుడు వారికి మేలు చేశాడు. ఇందాక ఆ అన్న 122వ కీర్తన చదివారే, చూడండి. ఆ కీర్తనలో కూడా చివరి వచనంలో అక్కడ ఇలా ఉంది. చూడండి, 122వ కీర్తన చివరి చరణంలో ఏముందంటే 9లో, మన దేవుడైన యెహోవా మందిరము నిమిత్తం నీకు మేలు చేయ ప్రయత్నించేదని. కనుక మందిరానికి వస్తే దేవుడు మేలు చేస్తాడంతే. చాలామంది సాక్ష్యాలు ఇలా ఉంటాయి. నేను ఒక తాగుబోతుని, మందిరానికి వచ్చి బాగుపడ్డా. నేను ఒక తిరుగుబోతుని, మందిరానికి వచ్చి బాగుపడ్డా. నేను ఒక అనారోగ్యంతో మందిరానికి వచ్చాను, దేవుడు నాకు మేలు చేశాడు. ఇలా చెప్పే సాక్ష్యాలు వందల వేల కోట్ల సాక్ష్యాలు ఉన్నాయి. మందిరానికి వస్తే దేవుడు మేలు చేస్తాడు. మందిరం మానేస్తే నీకేం మేలు జరిగిద్ది? కనుక చక్కని మందిరాన్ని దేవుడు నీకు ఇచ్చినప్పుడు ఎన్నడూ మందిరాన్ని మానవద్దు, అది గుర్తుపెట్టుకోండి. సరే, మందిరానికి వస్తే దేవుడు ఏమిస్తాడు? ఈ 3 ఇస్తాడు. మొదటిది ఏంటి? మందిరానికి వచ్చే వాళ్ళకు దేవుడు ఆనందాన్ని ఇస్తాడు. రెండవది, మందిరానికి క్రమంగా వస్తే దేవుడు నీకు సంతృప్తిని ఇస్తాడు. మందిరానికి వస్తే నీకు మేలు చేస్తాడు. 2 విషయాలు అయినాయి. 3వ విషయం చెప్తాను. 3వది ఏంటనంటే, మరి మందిరానికి వచ్చేవాళ్ళు ఏం చేయాలి? మందిరానికి వచ్చేవాళ్ళు ఏం చేయాలంటే 3 పనులు చేయాలి. మొదటి పని ఏంటో చూడండి. 122వ కీర్తన 1వ వచనం. 122:1లో ఏముందంటే, యెహోవా మందిరమునకు వెళ్ళుదమని జనులు నాతో అనినప్పుడు నేను సంతోషించి తిని. యెహోవా మందిరమునకు వెళ్ళుదమని జనులు నాతో అన్నప్పుడు నేను సంతోషించాను అని దావీదు అంటున్నాడు. మందిరానికి వచ్చే వాళ్ళు ఏం చేయాలో తెలుసా? యెహోవా మందిరమునకు వెళ్ళుదమని అంటే క్రమం తప్పకుండా ఇక్కడ మందిరానికి వెళ్ళే వాళ్ళని మనం చూస్తున్నాం. మందిరానికి వచ్చే వాళ్ళు ఏం చేయాలంటే క్రమం తప్పకుండా ప్రతి ఆదివారం రావాలి. ఏ ఆదివారం దేవుని మందిరాన్ని మానొద్దు. కొంతమంది చిన్న చిన్న కార్యక్రమాలకి మందిరం మానేస్తారు. ఎవరిదో బర్త్డే అని, తర్వాత ఏదో చిన్న కార్యక్రమాలని ఆదివారం మందిరాన్ని ఎగ్గొట్టే క్రైస్తవులు ఈ రోజుల్లో ఎక్కువైపోయారు. కనుక సేవకుడు అడుగుతాడని ముందే ఆయన అడిగితే ఏం చెప్పాలో వాళ్ళే ఊహించుకొని ముందే ప్రిపేర్ అయిపోయి అలా ఏం చెప్పాలో అనేది కూడా ముందే ఆలోచిస్తున్న క్రైస్తవులు ఈ రోజుల్లో తయారవుతున్నారు. కాబట్టి మందిరానికి వచ్చే వాళ్ళు ఏం చేయాలంటే క్రమం తప్పకుండా రావాలి. వినండి, ఇక్కడ ఒక మాట చెప్తాను. క్రమం, దానికి ఆపోజిట్ అక్రమం. క్రమం ఆపోజిట్ అక్రమం. క్రమానికి అక్రమానికి ఎన్ని అక్షరాలు తేడా? క్రమము అక్రమము ఎన్ని అక్షరాలు తేడా? ఒకటే అక్షరం తేడా. ఏంటి ఆ అక్షరం? ఆ ఒక్కటే తేడా. క్రమానికి అక్రమానికి ఆ ఒక్కటే తేడా. వినండి, ఏ ఒక్కటి తేడా వచ్చినా అది అక్రమమే. క్రమానికి అక్రమానికి ఆ ఒక్కటే తేడా. ఎవరైనా అంటారు మా ఆయన మంచివాడండి, ఆ ఒక్కటే అని అంటారు. నా భార్య కూడా మంచిదండి, ఆ ఒక్కటే. ఎవరికైనా ఉండేది ఆ ఒక్కటే. 100 ఉంటే నువ్వు గెరాసేన్ల ప్రాంతంలో ఉంటావు. చాలా దెయ్యాలు పట్టినోడు ఎక్కడున్నాడు? ఊర్లో లేడు, కనుక ఎక్కడో బయట ఉన్నాడు. నీకు 100 బలహీనతలు ఉంటే మనం ఊర్లో ఉండం, ఇంట్లో ఉండం. కనుక ఎవరికైనా ఒకటే ఉంటుంది. క్రమానికి అక్రమానికి ఆ ఒక్కటే తేడా. అదొకటే సరి చేసుకోవాలి. కనుక 52 ఆదివారాలు వస్తాయి. ఏ ఆదివారం మందిరాన్ని మానొద్దు, ఏ ఆదివారం మానొద్దు. కనుక మిమ్మల్ని ప్రోత్సహించడానికి చెప్తున్నాను. మా ఇంట్లో మేము 3 అన్నదమ్ములం. మేము 3 సేవలోనే ఉన్నాం. మా 3 తర్వాత ఒక చెల్లి. నా చెల్లి భర్త ఆదివారం చనిపోయాడు. చనిపోతే 8 గంటలకి మాకు తెలిసింది విషయం. త్వరగా రండి సమాధి కార్యక్రమం అని అన్నారు. సరే అని చెప్పి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి 10 గంటలకి మాది ఆరాధన, మందిరంలోకి వెళ్ళాం. 1 గంటకి అయ్యింది. అప్పుడు ఫోన్ ఆన్ చేశాను. ఫోన్ ఆన్ చేసి మా అమ్మగారికి నాన్నగారికి చెప్పాను, కార్యక్రమం చేసేయండి, చనిపోయిన ఆయన ఏమి నన్ను అడగడు కదా వచ్చాడా అని
కనుక నేను వచ్చేది చెల్లిని ఆదరించడానికి, ఆదివారం ప్రభు దినం, అది మానేసి మేము ఎలా రాగలుగుతాం? కనుక మేము రాలేమని చెప్పి, వస్తున్నామని చెప్పి అయిపోయాక చెప్పారు. కనుక సమాధి కార్యక్రమం ఏదైనా సరే అది ప్రభు దినం అంటే మందిరానికి వెళ్ళాల్సిందే. ఇంకా చెప్తాను ప్రోత్సహించడానికి. నాకు తెలిసిన ఒక సేవకుడు ఉన్నాడు, ఆయన పేరు కూడా రాజే. వాళ్ళ కొడుకు శనివారం చనిపోయాడు. ఆదివారం ఆరాధనకి ఇబ్బంది అయిద్దేమో అని హైదరాబాదులో హాస్పిటల్లో చనిపోతే అక్కడే ఆయన్ని మార్చురీ రూమ్లో పెట్టి ఆయన ఎక్కడో ఆదిలాబాదులో సేవ చేస్తున్నాడు. అక్కడికి వెళ్ళి ఆదివారం ఆరాధన చూసుకొని ఆదివారం మళ్ళీ అయిపోయాక ఆదివారం రాత్రి తీసుకెళ్ళి సోమవారం కార్యక్రమం చేశాడు ఆయన. అంటే ఆదివారం ఎటువంటి ఇబ్బంది ఉండకూడదని. ఈ విషయాలు ఎందుకు చెప్తున్నానంటే ఆదివారానికి ప్రాధాన్యత ఇవ్వండి. అది ప్రభు దినం, అది మన రోజు కాదు. ఏ ఆదివారం మందిరాన్ని మానొద్దు. వినండి, ఇటు చూడండి, మందిరాన్ని మానొద్దు, మందిరాలు మారొద్దు. అర్థమైందా? మందిరాన్ని మానొద్దు, మందిరాలు మారొద్దు. ఈ రోజున మందిరాలు మారేవాళ్ళు మానేవాళ్ళు ఎక్కువైపోతున్నారు. కనుక మనం అలా ఉండకూడదు. మందిరానికి వచ్చేవాళ్ళు క్రమంగా రావాలి. ఇది మొదటి విషయం. రెండో విషయాన్ని చెప్తాను రండి. రెండవది 122వ కీర్తన చూడండి, మొదటి వచనంలో ఏముంది? యెహోవా మందిరమునకు వెళ్ళుదమని జనులు నాతో అనినప్పుడు నేను సంతోషించి తిని. ఇందులో రెండో విషయం ఏంటనంటే మనం ఒక్కళ్ళమే రావడం కాదు, మనతో పాటు మరి కొంతమందిని దేవుని మందిరానికి తీసుకొని రావాలి. అదే ఈ మొదటి వచనంలో ఉన్నది. యెహోవా మందిరమునకు వెళ్ళుదమని జనులు నాతో, వెళ్ళేవాళ్ళు నాతో అంటున్నారు. వాళ్ళు వెళ్తున్నారు, నన్ను కూడా రా అని అడుగుతున్నారు అని అంటున్నాడు ఇక్కడ. కనుక మందిరానికి వచ్చే వాళ్ళు ఏం చేయాలంటే మనం రావాలి, మనతో పాటు మరి కొంతమందిని దేవుని మందిరానికి తీసుకొని రావాలి. వినండి, ఇటు చూడండి, సేవకుని పని సంఘాన్ని కాయడం, విశ్వాసుల పని సంఘాన్ని సంఖ్యాపరంగా పెంచడం. సంఘం సంఖ్యాపరంగా పెరగాలంటే గొర్రెల్ని కంటాయి కానీ సేవకుడు గొర్రెల్ని కనడు, పెంచుతాడు. గొర్రెల కాపరి గొర్రెల్ని పెంచుతాడు, పోషిస్తాడు, మేతేస్తాడు. ఎవరు కనాలి అని అంటే విశ్వాసులే కనాలి. చాలాసార్లు సేవకుడి మీద తోసేస్తాం. కనుక మనం విశ్వాసులు కనాలి. గొర్రెల్ని కంటాయి కానీ గొల్లోడు గొర్రెల్ని కంటాడా అవ్వా అని అంటే మీరే ఆలోచించండి. కనుక మీతో పాటు మరి కొంతమందిని తీసుకొని రావాలి. నేనేం చెప్తానంటే ఇప్పటికి ఇది 3వ వార్షికోత్సవం. ఈ 3 సంవత్సరాల్లో కనీసం 3 తీసుకొచ్చారా? కనీసం ఒక్కరినైనా తీసుకొచ్చారా? మీరు రావడమే చాలా కష్టం, నేను రావడమే గ్రేట్ అనుకునే వాళ్ళు ఉంటారు కొంతమంది. కనుక అలా అనుకోవద్దు. మీరు రావాలి, క్రమం తప్పకుండా రావాలి, మీతో పాటు మరికొంతమందిని తీసుకొని రావాలి. మిమ్మల్ని ప్రోత్సహించడానికి చెప్తాను. మా దగ్గర MBBS చదువుకోవడానికి ఒక పాప వచ్చింది, ఆమె పేరు శిరీష. ఆమె మొదటి సంవత్సరంలో జాయిన్ అయింది. ఆమె 2వ సంవత్సరం 3వ సంవత్సరం అలా చదువుతూ 48 మందిని మందిరానికి తీసుకొచ్చింది. హల్లెలూయా. కనుక 48 మందిని తీసుకొచ్చిందండి ఆ మందిరానికి. ఎంత అద్భుతం! అలాగే మనం కూడా తీసుకురావాలి. నువ్వు రావాలి, నీతో పాటు మరి కొంతమందిని తీసుకొని రావాలి. అదే దేవుని మందిరం అంటే. మందిరానికి వచ్చే వాళ్ళు ఏం చేయాలి అని అంటే వచ్చామా, విన్నామా, తిన్నామా, పోయామా, ఇది కాదు. నువ్వు రావాలి, నీతో పాటు మరి కొంతమందిని తీసుకొని రావాలి. ఇది రెండో విషయం. మూడో విషయం చెప్తాను వినండి. మూడోది ఏంటనంటే మందిరానికి వచ్చే వాళ్ళు ఏం చేయాలంటే ఇటు చూడండి, ఇది 3 సంవత్సరాల క్రితం ఈ మందిరాన్ని ప్రతిష్ఠించారు. మళ్ళీ ఈ గోడలు కట్టాల్సిన పని లేదు, తర్వాత మళ్ళీ ఇలా ముగ్గుపోయాల్సిన పని లేదు, తర్వాత మళ్ళీ ఇలాగా ఈ బిల్డింగ్ ఇది పడగొట్టి మళ్ళీ ప్రతి సంవత్సరం పడగొట్టి కట్టేది కాదు కదా. ఇది మందిర వార్షికోత్సవం అంటే 3 సంవత్సరాల క్రితమే ఈ మందిరాన్ని ప్రతిష్ఠించాం. ఇది కదలని మందిరం. అయితే మందిరానికి వచ్చే వాళ్ళు ఏం చేయాలంటే మందిరానికి వచ్చిన ప్రతిసారి మనల్ని మనం ప్రతిష్ఠించుకోవాలి. హల్లెలూయా. ఇది కదలని మందిరం, మీరు కదిలే మందిరాలు. హల్లెలూయా. ఇది కదలదు, ఇది ఎప్పుడు ఇలాగే ఉంటుంది.
కానీ దేవుడు మిమ్మల్ని మందిరాలుగా చేసుకున్నాడు. మీ దేహం దేవుని ఆలయం అని బైబిల్ చెబుతుంది. మనం కదలాలి. మీరు కదిలే మందిరాలు, మనం కదిలే మందిరాలం. ఇది కదలని మందిరం. కనుక మనం ఎక్కడ ఉన్నా దేవుని మందిరంగా మనము ప్రార్థన, వాక్యం, ప్రభువుని స్తుతిస్తూ ఆరాధిస్తూ మనం రావాలి. మనతో పాటు మరికొంతమందిని తీసుకొచ్చేటట్లుగా మనల్ని మనం ప్రతిష్ఠించుకోవడమే మందిర వార్షికోత్సవం యొక్క ముఖ్య ఉద్దేశం. కనుక ఇది 3 సంవత్సరాల క్రితమే ప్రతిష్ఠించావు. మరి నిన్ను నువ్వు ప్రతిష్ఠించుకున్నావా? నీ కళ్ళు ప్రతిష్ఠించావా? నీ నోరు ప్రతిష్ఠించావా? నీ జీవితాన్ని ప్రతిష్ఠించుకున్నావా? ప్రతిష్ఠించుకోవాలి. అది మందిర వార్షికోత్సవం యొక్క ముఖ్య ఉద్దేశం. చాలు, ఈ 3 మాటలు మందిర వార్షికోత్సవాన్ని గురించి. మందిరం అంటే ఏంటో చెప్పాను. రెండవదిగా మందిరానికి వస్తే దేవుడు ఏమిస్తాడో చెప్పాను. మూడవదిగా మందిరానికి వచ్చే వాళ్ళు ఏం చేయాలో చెప్పాను. క్రమంగా రావాలి, మరికొంతమందిని తీసుకురావాలి. వచ్చిన ప్రతిసారి నిన్ను నువ్వు దేవుని కొరకు ప్రతిష్ఠించుకోవాలి. ఇది మందిర వార్షికోత్సవం. తర్వాత రెండో కార్యక్రమంలోనికి వెళుతున్నాం. ఈ రోజున మరో కార్యక్రమం ఉంది. ఏంటా కార్యక్రమం అని అంటే, ఈరోజు వివేక్ రాజ్ యొక్క పుట్టినరోజు ఉంది. అసలు దేవుడు మనందరినీ ఆయన పుట్టినరోజు సందర్భంగా అసలు మనల్ని అందరినీ దేవుడు ఎందుకు పుట్టించాడు అని అంటే, చూడండి, ఒకే ఒక కారణాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. యెషయా గ్రంథం 43వ అధ్యాయం 7వ వచనం చూడండి. యెషయా గ్రంథం 43వ అధ్యాయం 7వ వచనాన్ని నేను చదువుతూ ఉన్నాను. అక్కడ ఇలా ఉంది. యెషయా 43:7 నా మహిమ నిమిత్తం నేను సృజించిన వారిని, నా నామం పెట్టబడిన వారందరినీ తెప్పించుము. నేనే వారిని కలుగచేసి తిని వారిని పుట్టించిన వాడను నేనే అని ఉంది. ఈ ఒక్క వచనంలో 3 మాటలు ఉన్నాయి. మొదటి మాట ఏంటనంటే, దేవుడే మనల్ని సృజించాడు. రెండో మాట ఏంటనంటే, దేవుడే మనల్ని కలుగచేశాడు. మూడో మాట ఏంటనంటే, దేవుడే మనల్ని పుట్టించాడు. ఈ 3 మాటలు ఈ 7వ వచనంలో ఉన్నాయి. మనకు మనంగా ఎవరం సృజించబడలేదు, మనకి మనంగా ఎవరం కలుగ చేసుకోలేదు, మనకి మనంగా ఎవరం పుట్టలేదు. మనల్ని పుట్టించిన వాడు దేవుడే, మనల్ని కలుగ చేసిన వాడు దేవుడే, మనల్ని సృజించిన వాడు దేవుడే. మరి ఆయన ఎందుకు మనల్ని సృజించాడు, ఎందుకు మనల్ని పుట్టించాడు అనంటే ఒకటే కారణం. అది మొదటి 7వ వచనంలో ఇలా ఉంది, నా మహిమ నిమిత్తం అని ఉంది. అంటే దేవుడు మనల్ని, వివేకరాజునైనా మనల్నైనా దేవుడు ఎందుకు పుట్టించాడు అని అంటే ఆయన మహిమ నిమిత్తం, అంతే. అంటే మనం ఎందుకు భూమి మీద ఉన్నాం అని అంటే మన ద్వారా ఆయనకి మహిమ రావాలి. దేవుని మహిమ కోసం దేవుడు మనల్ని పుట్టించాడు. మన ద్వారా ఆయనకి మహిమ రావాలి. మీ ద్వారా అయినా, నా ద్వారా అయినా దేవునికి మహిమ రావాలి. మరి ఆయనకి మహిమ రావాలంటే ఏం చేయాలి అని అంటే 3 పనులు చేయాలి. ఆ 3 చెప్పి నేను ముగిస్తాను. ఈ 3 ఎవరు చేస్తారో ఆ 3 ద్వారా దేవునికి మహిమ వస్తుంది. 3 పనులు చేయాలి. ఆ 3 చెప్తాను చూడండి. మొదటి పని, మనం ఏం చేస్తే దేవునికి మహిమ? చూడండి, ప్రకటన గ్రంథం 16వ అధ్యాయం 9వ వచనం. ప్రకటన గ్రంథం 16వ అధ్యాయం 9వ వచనాన్ని నేను చదువుతున్నాను. కాగా మనుషులు తీవ్రమైన వేడిమితో కాలిపోయి ఈ తెగుళ్ళ మీద అధికారము గల దేవుని నామమును దూషించిరి గాని ఆయనను మహిమపరచునట్లు వారు మారు మనసు పొందిన వారు కారు. చూసారా ఆ మాట? ఆయనను మహిమపరచునట్లు వారు మారు మనసు పొందిన వారు కారు. 11వ వచనం, తమకు కలిగిన వేదనలను బట్టి, పుండ్లను బట్టి పరలోకమందున్న దేవుణ్ణి దూషించిరి గాని తమ క్రియలు మాని మారు మనసు పొందిన వారు కారు. అంటే దేవునికి మహిమ రావాలంటే ఏం చేయాలి అనగా, ఒకటి, మారు మనసు పొందాలి. మారు మనసు పొందుట ద్వారా దేవునికి మహిమ. ఇది మొదటి విషయం. ఎవరైనా సరే మారాల్సిందే, అంతే.
నువ్వు మారు మనసు పొందితేనే దేవునికి మహిమ. కొంతమంది దేవుణ్ణి నమ్ముతారు కానీ మారరు, మార్పు చెందరు. దేవుణ్ణి నమ్మారు కానీ సినిమాలు మారరు, దేవుణ్ణి నమ్మారు సీరియల్ మానరు, దేవుణ్ణి నమ్మారు అబద్ధాలు మానరు, దేవుణ్ణి నమ్మారు చెడ్డవాటిని మానరు. మీ ద్వారా దేవునికి ఏం మహిమ వస్తుంది? అసలు దేవుడు ఎందుకు పుట్టించాడు? మారు మనసు పొందాలని, మారాలని. మనం మారాలి. వినండి, ఇక్కడ ఒక మాట చెప్తాను. ఎవరైతే మారరో వారు ఒక రోజున నరకంలో మాడతారు. మారనోళ్ళు మాడతారు. మారతావా? మాడతావా? నరకంలో కాల్తావా? దేవునితో ఏల్తావా? నిర్ణయం నీదే, తీర్మానం నేడే. కాబట్టి దేవుడు మనల్ని ఎందుకు పుట్టించాడనంటే మారు మనస్సు పొందాలని, మారాలని. ప్రతి ఒక్కరూ మార్పు చెందాలండి. మన జీవితంలో మార్పు రావాలి. దినదినము మనం మారాలి, దినదినము రూపాంతరం పొందాలి. గొంగలి పురుగు లాంటి జీవితాలు సీతాకోక చిలుకల్లాగా మార్పు చెందాలి. దేవుణ్ణి నమ్మావు కానీ ఏం మార్పు లేదు, నీ ద్వారా దేవునికి మహిమ ఎలా వస్తుంది? కనుక మొదటి విషయం, మారు మనస్సు ద్వారా దేవునికి మహిమ. ఇది మొదటి విషయం. రెండో విషయాన్ని చెప్తాను, ఇంకోటి చెప్పి ముగిస్తాను. రెండో విషయం ఏంటనంటే, మనం ఏమి చేయట ద్వారా దేవునికి మహిమ? చూడండి, ఎఫెసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం. ఎఫెసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 10వ వచనాన్ని మనం చూస్తే అక్కడ ఇలా ఉంది. ఎఫెసీ 2:10, మరియు వాటి యందు మనము నడుచుకొనవలెనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై. దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై అంటే మనందరం దేవుడు పుట్టించాడు. మనల్ని పుట్టించినప్పుడు ప్రతి ఒక్కరూ కూడా ఆయన పని చెయ్యాలని దేవుడు పుట్టించాడు. నిన్ను భూమి మీద పెట్టాడు, నువ్వు ఇంకా బ్రతికున్నావు అని అంటే ఆయన పని చేయాలి. ఆయన పని చేస్తే ఆయనకి మహిమ వస్తుంది. ఆయన పని చేయకుండా నీ పనులన్నీ చేసుకొని దేవుని కోసం నీ జీవితం ఉపయోగపడకపోతే నీ ద్వారా ఆయనకు మహిమ రాదు. అందుకే యోహాను సువార్త 17వ అధ్యాయం 4వ వచనంలో అక్కడ ఇలా ఉంది. చూడండి, యోహాను సువార్త 17వ అధ్యాయం 4వ వచనంలో ఏముందంటే, చేయుటకు నీవు నాకిచ్చిన పని నేను సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరచితిని. కనుక మనం ఏం చేస్తే దేవునికి మహిమనంటే ఆయన మనకిచ్చిన పని చేయాలి. అందరం పని చేయాలి, దేవుని పని చేయాలి. ఎవరు చేసే పని వాళ్ళు చేయాలి. పాటలు పాడే పని ఇచ్చాడా చెయ్యి, పరిచర్య చేసే పని ఇచ్చాడా చెయ్యి, తర్వాత నీకే పని ఇచ్చాడో అది సంపూర్ణంగా చెయ్యి, నమ్మకంగా చెయ్యి. తద్వారా దేవునికి మహిమ వస్తుంది. ఒకటి, మారు మనసు ద్వారా దేవునికి మహిమ. రెండవది, ఆయన పని చేయట ద్వారా దేవునికి మహిమ. రెండు విషయాలు చివరి చెప్పి నేను ముగిస్తాను. మూడోది చూడండి, మూడో మాట ఏంటనంటే, మనం ఏం చేస్తే దేవునికి మహిమ? చూడండి, లూకాసు వార్త 17వ అధ్యాయం. ఈ రోజున హనోక్ రాజు గారు మనందరినీ పిలిచి ఈ పనే చేస్తున్నారు. చూడండి, ఆ మాట ఏముంది ఇక్కడ? లూకాసు వార్త 17వ అధ్యాయం నేను చదువుతూ ఉన్నాను. 15వ వచనం. లూకా 17:15. వారిలో ఒకడు తనకు స్వస్థత కలుగుట చూచి గొప్ప శబ్దముతో దేవుని మహిమపరచుచు తిరిగి వచ్చి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఆయన పాదముల యొద్ద సాగిలపడెను. వాడు సమరయుడు. 17వ వచనం. అందుకు యేసు, 10 మంది శుద్ధులైరి కారా? ఆ 90 ఎక్కడ? ఈ అన్యుడు తప్ప దేవుని మహిమపరచుటకు తిరిగి వచ్చిన వాడెవడునో అగపడలేదా అని చెప్పి, నీవు లేచి వెళ్ళు, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచినని వానితో చెప్పాను. జరిగిన విషయం ఏంటంటే మనకు తెలుసు. 10 మంది కుష్ఠరోగులు ప్రభు దగ్గరికి వచ్చారు. ఆయన 10 మందిని స్వస్థపరిచాడు. 9 మంది స్వస్థత పొందాక వెళ్ళిపోయారు. కానీ ఒక్కడు ఆయన బాగుపడటం చూసి మరలా ప్రభు దగ్గరికి వచ్చి ఆయన పాదాల మీద పడి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాడు.
ప్రభువా, నువ్వు నన్ను బాగు చేశావు, నా జీవితంలో మేలు చేశావు, నన్ను కాపాడావు, నన్ను రక్షించావు, నన్ను స్వస్థపరిచావు, నీకు కృతజ్ఞతలు అని చెబుతూ ఉంటే అప్పుడు యేసు ప్రభు అన్నారు, ఆ తమ్మండుగురు ఎక్కడ? ఇతను నన్ను మహిమపరుస్తున్నాడు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాడు, ఇతడు నన్ను మహిమపరుస్తున్నాడని ప్రభు అతని గురించి చెప్పాడు. కనుక మనం ఏం చేస్తే దేవునికి మహిమ వస్తుందంటే కృతజ్ఞత ద్వారా దేవునికి మహిమ. కనుక కృతజ్ఞత. మందిరాల్లో 3 సంవత్సరాలు ఓ మందిరాన్ని ఇచ్చాడు, కృతజ్ఞత. అలాగే వాళ్ళ కొడుకుని ఇన్ని సంవత్సరాలు కాపాడాడు, కృతజ్ఞత. మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట ద్వారా దేవునికి మహిమ. హల్లెలూయా. కనుక మనం ఏం చేస్తే దేవునికి మహిమ అంటే 3 పనులు చేయాలి. మనం మారితే దేవునికి మహిమ, రెండవది ఆయన పని చేస్తే దేవునికి మహిమ, మూడవదిగా నీ జీవితంలో దేవుడు ఏం చేశాడో జ్ఞాపకం చేసుకో, ఆయన చేసిన మేలులు జ్ఞాపకం చేసుకో. నిన్ను కాపాడాడు, నీకు మరో సంవత్సరాన్ని ఇచ్చాడు, నీకు ఎన్నో మేలులు చేశాడు. మన లోపల ఏముండాలనంటే కృతజ్ఞత అనేది. కృతజ్ఞత వేరు, కృతజ్ఞత వేరు. కృతజ్ఞత అంటే చేసిన దాన్ని మర్చిపోవడం, కృతజ్ఞత అంటే చేసిన దాన్ని మర్చిపోకుండా ఉండడం. కనుక మనకు చేసిన మేలులను బట్టి మనం దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉంటే ఆయనకు మహిమ వస్తుంది. కాబట్టి ఆయన్ని మహింపరచడానికే మనకి జీవితం ఇచ్చాడు, ఆయన్ని మహింపరచడానికే మనల్ని పుట్టించాడు, ఆయన్ని మహింపరచడానికే ఇంకో సంవత్సరాన్ని దయా కిరీటంగా ప్రభు మనకు దయచేస్తున్నాడు. ఆ దయా కిరీటమే హనోకు రాజుకి దేవుడు ఇచ్చాడు. కాబట్టి మందిరం విలువను గుర్తించు, తర్వాత నిన్ను పుట్టించిన దేవుణ్ణి మహిమపరచు. 2 విషయాలు. మందిరము విలువను గుర్తించు, నిన్ను పుట్టించిన దేవుణ్ణి మహిమపరచు. అట్టి కృప దేవుడు దయచేయునుగాక. ఆమేన్. తల్ల వంచండి, ప్రార్థన చేసుకుందాం. నమ్మకమైన తండ్రి, మీకు స్తోత్రం నాయన. మందిరం అంటే ఏంటో చెప్పారు, మందిరానికి వస్తే ఏమిస్తారో చెప్పారు, మందిరానికి వచ్చే వాళ్ళు ఏం చేయాలో చెప్పారు. ఈరోజు బర్త్డే సందర్భంగా కూడా మమ్మల్ని పుట్టించిందే మీ మహిమ కొరకు. ప్రభువా, మీకు మహిమ ఎలా వస్తుందో 3 విషయాలు చెప్పారు. ప్రభువా, మేము మారితే మీకు మహిమ, అలాగే ప్రభువా మీ పని చేస్తే మీకు మహిమ, కృతజ్ఞత కలిగి జీవిస్తే మహిమ. ఆ జీవితంలో మీరు చేసిన ఎన్నో మేలులకై కృతజ్ఞతలు తెలియచేస్తున్నాం. అలాగే ఈ చక్కని మందిరాన్ని ఇచ్చి 3 సంవత్సరాలు నాయన మీరు చేసిన ప్రతి మేలుకై కృతజ్ఞతలు తెలియచేస్తున్నాం. ఈ 3వ వార్షికోత్సవాన్ని బట్టి కృతజ్ఞతలు తెలియచేస్తూ ఈ మందిరం సంఖ్యాపరంగా ఆధ్యాత్మికంగా వర్ధిల్లుటకు సహాయం చేయమని యేసుక్రీస్తు ఘనమైన నామములో ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ. అందరికీ వందనాలు. వివేక్ రాజుకి పుట్టినరోజు శుభాకాంక్షలు. థ్యాంక్ యూ అన్న. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సమయం అప్పుడే అయిపోయినట్లు అనిపిస్తుంది కదా, సంతృప్తిగా ఉంటుంది. కొన్నిసార్లు మనం ఎంత గంటలు విన్నామనే దానికంటే తక్కువ సమయమైన ప్రాముఖ్యమైన మాటలు వినడం శ్రేష్టము. కావున మంచి విలువైన మాటలు తెలియజేసిన దైవజనులకి వందనాలు. మీ తరపున ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టండి. ఎస్.